ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో, గతంతో పోలిస్తే మనవి కడుపుకు సంబంధించిన అంటే గట్ హెల్త్‌కి సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, లేదా ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇది ఏజ్‌తో కూడా ఏమి సంబంధం లేకుండా చిన్న చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఇబ్బంది పెడుతుంది అంటూ, లేదా ఫుడ్ అవ్వట్లేదు, డైజెషన్ అవ్వక వామిటింగ్స్, మోషన్స్ ఇలా అవుతున్నాయని చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో, రీసెంట్ డేస్‌లో ఎక్కువగా వింటున్నాం. వీటికి చాలా కారణాలు ఉండొచ్చు. జంక్ ఫుడ్ అయి ఉండొచ్చు, లేదా ప్రాపర్ టైమింగ్స్లో మెయింటైన్ చేయకపోవడం కూడా చాలా రకరకాల కారణాలు అయితే ఉండొచ్చు బిజీ లైఫ్ వల్ల. బట్ అసలు ఈ సమస్యలు ఈ మధ్యకాలంలో ఎందుకు వస్తున్నాయి, మరి మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట రావాలంటే ఏం చేయాలి, నివారణ మార్గాలు ఏంటి, ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో, డాక్టర్ గారు, ఇప్పుడు ఇది కామన్ ప్రాబ్లం అయిపోయిందనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద ఎవరు లేదు, పుట్టిన పిల్లల నుంచి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి, లేదా మరి బయట ఫుడ్ తినొచ్చేమో అరగట్లేదు అంటారు, ఇంకా ఒక ప్రాపర్ టైమింగ్స్ ఏం మెయింటైన్ చేయరు, వర్క్ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉండేది. సో, రకరకాల రీజన్స్ వల్ల గట్ హెల్త్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. సో, మరి వీటికి అంటే గట్ హెల్త్ బాగుంటేనే ఆరోగ్యం, పూర్తి బాడీ ఆరోగ్యం బాగుంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి వీటికి అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా నివారించుకోవాలి, అసలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది ఎవరిని వదిలిపెట్టదు. పిల్లలకు వస్తుంది, యుక్త వయసులో వస్తుంది, మధ్య వయస్సు, వృద్ధులు అందరినీ, ఆడ మగ అని ఏం భేదం ఏం లేదు, అందరినీ ఆవహిస్తుంది. ఈ పిల్లలు వీళ్ళు తినే ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్సు, ఈ పానీపూరి, ఇట్లాంటివన్నీ తినటం వల్ల పిల్లలకే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తూ ఉంది. ఇక పెద్దవాళ్ళ వయసుకు వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో మనం తిన్నంత పులుపు, కారం, మసాలా ఈ ప్రపంచంలో ఎవడు తినడు. ఇప్పుడు మనం ఏదైనా కూర వండుకోవాలంటే పచ్చిమిరపకాయ వేస్తాం, ఎండుమిరపకాయ కారం వేస్తాం, మళ్ళీ ఎండుమిరపకాయ తిరగమాతలో వేస్తాం. ఇక మాంసాహారంలో అయితే మసాలాని మొదలెడతాం. దాల్చిన చెక్క, లవంగము, యాలుక, మిరియాల పొడి అవన్నీ ఘాటు. మాంసాహారం తింటే కొంతమంది ముక్కమ్మట నీళ్ళు రావాలంట, నాలుక మండాలంట, అప్పుడు కానీ మాంసాహారం తిన్న కిక్కు రాదంట. అలా తింటుంటారు ఇప్పుడు కూడా గ్రామాల్లో. ఈ విధంగా మనం పులుపు, కారం, మసాలా ఎక్కువ తినటం, తర్వాత వేళకు ఆహారం తీసుకోపోవడం కూడా గ్యాస్ ట్రబుల్ కారణం. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో టిఫిన్, 12 నుంచి 1 గంట మధ్యలో భోజనం, సాయంత్రం 4-5 గంటల మధ్యలో అల్పాహారము, రాత్రి 8-9 మధ్యలో రాత్రి భోజనం చేయటం శ్రేష్టం. కానీ పట్టణాల్లో, నగరాలలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత మిడ్ నైట్ బిర్యానీ, అడుగు పొడుగు అందరూ తినిపోగా మిగిలిన దాన్ని అంతా మీకోసం అక్కడ 12 గంటల తర్వాత పేరుస్తారు వరుసగా. మళ్ళీ ఆఫర్లు 100కి 200కే. అది తిని ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 4 అవుతుంది. వేళకి పడుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. మనం రాత్రి 9 గంటలకు పడుకుని ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి. ఇటువంటి మంచి అలవాట్లు ఉంటే గ్యాస్ ట్రబుల్ రాదు. సరే, గ్యాస్ ట్రబుల్ మనల్ని ఎలా బాధ పెడుతుంది? తేపులు వస్తుంటాయి. ఆ తేపులు వస్తుంటే బేవమని పక్కన వాళ్ళు జడుచుకుంటారు, ఏంట్రా ఏమైపోయింది ఈడనేసి. అట్లాగే పక్కన హాల్లో ఉండే వాళ్ళకు కూడా వినపడుతుంది, తేపులు వస్తాయి. మనం అన్నం తినేటప్పుడు నిదానంగా తినాలి. ఏదో యుద్ధం వస్తుంది, తరుముకు వస్తున్నారు అన్నట్టుగా గబగబగా తింటే మనం తీసుకునే ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళి మనం తీసుకున్న అన్నంతో పాటు లోపలికి వెళ్ళిన గాలి బయటకు వస్తుంది, తేపులు. ఇక ఇంకో విషయము, ఈ గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల అపాన వాయువు, దాన్నే పిత్తులు అంటాం, దుర్వాసనతో కూడి శబ్దంతో కూడిన అది ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేస్తాయి. ఎక్కడైనా ఒక సమావేశ మందిరంలో ఉన్నప్పుడు ఆ శబ్దాలు, ఆ వాసన అవన్నీ కూడా పక్క వాళ్ళు అసహించుకునే పరిస్థితి వస్తుంది.
ఆత్మన్యూన్యతకు గురవుతారు, ఎంతో బాధపడతారు. అయినా వాళ్ళకి కంట్రోల్ లేదు. మనం చెప్తే ఆగుతుందా? ఆ గ్యాస్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక కొంతమందికి పొట్ట నిండా గ్యాసు, పొట్ట ఊపిపోతుంది, పేగులు కూతలు కూస్తుంటాయి. సాధారణంగా పేగులు కూస్తే మనకి వినపడవు, ఆకలి వేసినప్పుడు పేగులు కూస్తాయి. ఒట్టేప్పుడు కూడా పేగులు కూస్తుంటే అవి మనకి వినపడతాయి, పక్కవాడికి కూడా. అడుగుతాడు, ఏంట్రా నీ పేగులు అట్లా కూస్తున్నాయి, ఏంటి ఆ కూతలు అని అడుగుతారు. ఈ రకంగా మన యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తుంది ఈ గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్కి రకరకాల మందులు వాడుతుంటారు. అయినా ఈ పొగ తాగటం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జరదాకిళ్ళి, ఖైనీ లాంటి పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గదంటే తగ్గదు. అయితే అదృష్టవశాత్తు ఈ పొగాకు ఉత్పత్తుల అలవాటు మానిపించడానికి ఒక మందు అందుబాటులోకి వచ్చేసింది. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు, BUPRON XL 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఇక ఈ పొగాకు ఉత్పత్తుల వ్యామోహం నుంచి బయటపడతారు. ఈ ట్యాబ్లెట్ ఉందని తెలిసి కొంతమంది గృహిణులు భర్తని, ఏమండి వేసుకోండి అని అంటే, నేను వేసుకోను అంటాడు. పిల్లలు వచ్చి, డాడీ వేసుకోండి అంటే అంటాడు. అప్పుడు భార్య తెలివిగా ఈ ట్యాబ్లెట్ని తెలవకుండా టిఫిన్లోనో అన్నంలోనో దాంట్లో కలిపేసి ఇచ్చేస్తుంది. ఇతను నేను వేసుకోను అన్నవాడు 3 నెలల తర్వాత ఆయన అందరికదే మానేస్తాడు. ఆయనకు అనుమానం కూడా రాదు. కనుక భార్య భర్త మీద ప్రేమతో తెలవకుండా కూడా ఇచ్చేసి ఆ విధంగా పొగాకు ఉత్పత్తులను మానిపి ఇచ్చిన వీర నారీమణులు కూడా ఉన్నారు. ఇక మద్యం, కళ్ళు, బీరు, బ్రాందీ, విస్కీ పేరు ఏదైనా, విదేశమైనా స్వదేశమైనా, నాటుసారైనా కాపుసారైనా ఏది తాగినా ఆ మందు ముందు మనం వాడే గ్యాస్ ట్రబుల్ మందులు పనిచేయవు. కనుక నీ మందు మానితే మా డాక్టర్లు ఇచ్చిన మందులు పనిచేస్తాయి. ఇప్పుడు మార్కెట్లో రకరకాల గ్యాస్ ట్రబుల్ మందులు వెళ్తారు, షాప్కి వెళ్తాడు, గ్యాస్ ట్రబుల్ మందు ఇవ్వయా, ఒక గొట్టం ఒకటి, ఆ సీసా మందు ఉంటుంది కదా, ఏదో జెలిసిలో, డైవాలో, శుక్రాలో ఇవ్వమంటాడు. అలా వాడేస్తూ ఉంటారు. వాడినా ఏం ప్రయోజనం? వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ నేను ఉన్నాను అని మళ్ళీ గుర్తు చేస్తుంటుంది. కొంతమందికి ఛాతీలో మంట వస్తుంది. ఛాతీలో మంట వచ్చి అది గుండెపోటుని పోలి ఉంటుంది. ఇంకా కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఉంటుంది. అది పొట్ట నిండా గ్యాస్ నిండుతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది గెరడు అనేసి, ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే లైటు అమర్చిన సన్నటి పైపుని పొట్టలో ప్రవేశపెట్టి అక్కడ పుండుందా, అల్సరు, పేగు పూత ఉందా, పేగు రాపిడి ఉన్నదా, క్యాన్సర్ లాంటివి ఉన్నాయని చూస్తారు. అప్పుడు అన్నవాహిక జీర్ణాశయము కలయిక జంక్షన్లో కవాటం ఉంటుంది. సిగరెట్ తాగే వాళ్ళకి, ధూమపానము, మద్యపానం చేసేవారికి, స్థూలకాయం ఉన్నవారికి, అలాగే మానసిక ఒత్తిడి ఉన్నవారికి, బెల్ట్ టైట్గా పెట్టుకుని వస్త్రాలు టైట్గా ధరించే వారికి ఈ కవాటం లూజ్ అయిపోయి అక్కడ జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం సాధారణంగా రివర్స్లో రాకూడదు. ఆహారం అన్నవాహిక నుంచి జీర్ణాశయంలో పోవాలి, కానీ జీర్ణాశయం నుంచి అన్నవాహికలో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఈ కవాటం వదిలవటం వల్ల వెనక్కి వస్తుంది. దాన్నే GERD, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. దాని గురించి భయపడద్దు. ఆ ఆపరేషన్, ఈ ఆపరేషన్ అంటారు, లాప్రోస్కోపీ అంటారు, కీహోల్ సర్జరీ అంటారు, ఏం అవసరం లేదు. బరువు తగ్గాలి, అలవాట్లు మార్చుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా రాత్రిపూట అన్నం తిన్నాక వెంటనే పడుకోకూడదు. 1 గంట మెలుకుని ఉండండి. తినగానే పడుకుంటే ఎట్లా? కొంతమంది తినేసి పొట్ట నిండా కొంచెం కూడా ఖాళీ లేకుండా ఫుల్గా తినేసి
చేతులు కడుగుతూ ఉండగానే కళ్ళు మూతలు పడిపోతుంటాయి, వెళ్ళిపోయి అమాంతం ఇక మంచం మీద పడిపోతాడు. అలాంటి వారికి ఈ గ్యాస్ సమస్యలు, ఈ గెరుడు లాంటివి వస్తాయి. కనుక పొట్టని కాస్త వెలితిగా ఉంచండి రాత్రిపూట, ముఖ్యంగా. పగలు కూడా ఎక్కువగా తినటం మంచిది కాదు. ఇటువంటి సమయంలో ఏంటి ఇది తగ్గటం లేదు, సంవత్సరాల తరబడి మందులు వాడుతున్నాం, తాత్కాలికం మళ్ళీ వస్తున్నాయంటే దీనికి మందులు 2 కలిపి వాడాలి. ఇప్పుడు లీ ఫార్మా కంపెనీ వాళ్ళు లాఫెరిన్ బీసీ అని తయారు చేశారు. దీన్ని ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రామ్ అనే ట్యాబ్లెట్ని పరగడుపున వేసి దీన్ని టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. ఈ 2 కలిపి వాడిన దాఖలాలు లేవు, ఇంతవరకు ఎవరు వాడలేదు. ఇసమప్రజోల్ విడిగా వాడుంటారు మీరు. దీన్ని కలిపి వాడటం వల్ల శాశ్వత నివారణ మార్గం. గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంటే ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రాములు పరగడుపున రాత్రి భోజనం తర్వాత వాడుతూ దీన్ని కూడా వాడాలి. ఈ లాఫెరిన్ బీసీలో ఏముంటాయి, మనకు గట్ హెల్త్ అంటున్నారు కదా, ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అంతా గట్ హెల్త్ అంటున్నారు. మీ ఆరోగ్యము జీర్ణకోశంలో ఉండే ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందంటున్నారు. మన జీర్ణకోశంలో 2 రకాల క్రిములు ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, మనకు శరీరంలో ఉపయోగపడే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా దీంట్లో ఉంటాయి. మనకు పెరుగులోను, కొద్దిగా పులిసిన మజ్జిగలోను లాక్టోబాసిలస్ అని అంటారు కదా, అటువంటివి ఉపయోగపడే లాక్టోఫెర్రిన్ అని ఉంటుంది. వీటి ప్రభావం వల్ల శాశ్వతంగా మనకు గ్యాస్ ట్రబుల్ ఇప్పటివరకు తగ్గలేదనే వాళ్ళు ఇసమప్రజోలు, లాఫెరిన్ బీసీ కలిపి 3 నెలలు వాడి చక్కగా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. అయితే ధూమపానము, మద్యపానం మానకుండా మీ మందులు వాడాను తగ్గలేదంటే ఆశ అత్యాశ అవుతుంది. ఈ మందులు కొంచెం దొరకటం కష్టమే. అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి, లాఫెరిన్ బీసీ అంటే వచ్చేస్తాయి. లేదా లీ ఫార్మా వెబ్సైట్ www.com leehealthdomain.com www.leehealthdomain.comలో ఆర్డర్ పెట్టచ్చు. మాకు ఆన్లైన్ గురించి తెలవదంటే 3 ఫోన్ నంబర్లు ఇస్తాను. 9100107480 9100107480 8977030218 మూడోది 9502897374. ఈ 3 నంబర్లు దేనికి ఫోన్ చేసినా ఆన్లైన్లో కాకుండా ఈ ఫోన్ నంబర్కి చేస్తే కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తారు. ఎంతోమంది గ్యాస్ ట్రబుల్తో సతమతం అవుతూ ఏం చెయ్యాలా దిక్కుతోచక డాక్టర్లను మారుస్తూ, హాస్పిటల్ మారుతూ, ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం లేదు, ఇంతేనా నా బతుకు అన్నట్టుగా ఉన్నవారికి ఇసమప్రజోల్ 40 mg లాఫెరిన్ బీసీ వాడటం వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వాడండి, దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. అండి చాలా చక్కగా గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించి కావచ్చు, దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, నివారణ మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సో అదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన రకరకాల లైఫ్ స్టైల్ వల్లే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు. సో వాటికి ఒకవేళ న్యాచురల్ ద్వారా కొన్ని మనం కంట్రోల్ చేసుకోలేనివి ఉంటాయి కాబట్టి లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోలేని వాళ్ళు అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఈ లాఫెరిన్ బీసీ అనే ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల పూర్తి సహజ సిద్ధమైన రకంతో తయారు చేసింది కాబట్టి ప్రకృతిలో మనకి దొరికే అన్ని రకాల పదార్థాల గురించి తీసుకున్నారు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ ఈ మెడిసిన్ మీకు కావాలి అంటే లీ హెల్త్ డొమైన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్లో మీకు అవైలబుల్లో ఉంటాయి, అన్ని చోట్ల దొరకదు. కాకపోతే అమెజాన్లో అయితే ఈ మెడిసిన్ అవైలబుల్లో ఉంటుంది, అక్కడ కొనుక్కోవచ్చు. లేదంటే www.leehealthdomain.com వెబ్సైట్కి వెళ్ళి కూడా అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేయడం రాదు అనుకున్నా, లేకపోతే మీ ప్రాంతాలకి ఆ సర్వీసులు లేవు అనుకునే కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఆ ఫోన్ నెంబర్స్, ఆ 3 రకాల ఫోన్ నెంబర్స్ ఏ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేసి మీ ఇంటికే ఆర్డర్ తీసుకొని కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఈజీగా మీరు పొందొచ్చు ఈ మెడిసిన్ని. సో నెంబర్ చూస్తే ముందు మొదటి నెంబర్ 9100107480. ఇంకా రెండో నెంబర్ వచ్చేసి 8977030218. ఇక మూడో నెంబర్ ఏంటి అంటే 9502897374. సో ఈ 3 నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. మేము లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము, నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఏ నెంబర్కైనా కాల్ చేసి మీరు ఈ మెడిసిన్ని ఈజీగా వాడేయచ్చు కూడా. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీ హెల్త్, మీ గట్ హెల్త్ కాపాడుకోవడం కోసం ఇది చాలా ముఖ్యం అని చెప్పొచ్చు. నమస్తే.